మంచు అంటే చలి కాదు, మనసును తాకే ఒక నిశ్శబ్దమైనటువంటి సంగీతం. మీరిప్పుడు చూస్తున్నది మొదటి స్నోఫాల్ రోజు తర్వాత మరుసటి రోజు అండి. అందుకే ఆ స్నో అనేది కొంచెం గట్టిగా అయింది. మీరు చూస్తున్నారా? యాక్చువల్ గా మొదటి స్నోఫాల్ అప్పుడు ఈ భూమి, ఆ నేచర్ ఇవన్నీ భలే అందంగా ఉంటాయండి. ఆకాశం అప్పుడే వచ్చి భూమిని ఎలా ఉన్నామని పలకరించి ముద్దాడుతున్నట్లు అనిపిస్తుంది. ఆ అందాన్ని వర్ణించడం ఎవ్వరి తరం కాదండి. అసలు చూసారా స్నో ఎంత వైట్ గా ఉందో. తర్వాత స్నోఫాల్ నుంచి ఈ ఐస్ అంతా కూడా కొంచెం బ్లాక్ గా మారిపోతుంది. ఇంత బ్యూటీ ఉండదు. ప్రెజెంట్ అయితే మట్టికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చూసారా, ప్రతి చెట్టు మీద కూడా ఇలా ఈ విధంగా స్నోఫాల్ ఉండి ఎంత బాగుందో. ఏంటి ఇది, మంచు సాలువా కప్పుకున్నాయా ఏంటి అనిపిస్తుంది. అలాగే మీరు ఇంటి పైకప్పుల్ని గమనించినట్లయితే వెండి రేకుల్లా మెరిసిపోతాయి. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రతి కారు కూడా తెల్లని టోపీ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. సూర్యుడు కన్ను కొట్టినట్టుందండి. అబ్బా ఏమి అందం ఈ భూమి మీద అని చెప్పి భూమిని ముద్దాడుతున్నాడు. చూసారా తన కిరణాలతో. ఎంత అందంగా ఉంది ఈ సన్నివేశం. ఎవ్వరి వల్ల కాదండి దీన్ని వర్ణించటం. అంత అందంగా ఉంటుంది. ఈ విధంగా కొంచెం ఎండ వస్తూ స్నో మీద పడినప్పుడు ఈ భూమి, ఈ చెట్ల మీద స్నో అంతా వెండి రేకుల్లా మెరిసిపోతుంది. చూడండి ఏమి అందం. ఆ యొక్క చెట్టు మీద ఆ మంచు వెండి రేకుల్లా మెరిసిపోతుంది. ముద్దుగా ఉన్నదండి. ఎంత బాగుందో చూడండి ఆ స్నో ఇది. అలాగే ఆకాశం కూడా చూసారా ఎంత క్లియర్ గా బ్యూటిఫుల్ గా ఉందో. మొదటి స్నోఫాల్ అప్పుడు చాలా బాగుంటుంది. నేచర్ మట్టికి చాలా అందంగా ఉంటుంది. నాకు ఈ క్షణంలో ఒక విషయం గుర్తుకొస్తుందండి. ఏంటి తెలుసా? మంచు రాలే వేళ ఆకాశం తన మౌనాన్ని నేలపై చల్లినట్లు తెల్లని తుమ్మెదలుగా జారుతున్నట్టు అనిపిస్తుంది ఈ స్నో నాకు. అలాగే చెట్ల కొమ్మలపై అవి పడితే పచ్చని జీవితం తెల్లని కలగా మారి ప్రతి చెట్టు నిద్రలోకి జారుకుందా ఏంటి అనిపిస్తుంది. రోడ్లపై మంచు పరుచుకుంటే నిన్నటి పరుగులన్నీ మాయమయ్యి ఈ రోజు ఒక నిశ్శబ్ద గీతంలా అనిపిస్తదండి. ఇక ఇళ్ల పైకప్పులపై అది చేరితే ప్రతి ఇల్లు ఒక చిన్న స్వప్నంలా తెల్లటి దుప్పటి కప్పుకుని నవ్వుతుంది అనిపిస్తుందండి. ఆ క్షణంలో ప్రపంచమంతా నిదానంగా ఊపిరి తీసుకుంటూ మనసుకు ఒక ప్రశాంత గీతం పాడుతుందా అనిపిస్తుంది. వాహ్ వాహ్, ఏమని వర్ణిస్తాం అసలు ఈ స్నోఫాల్ ని. ఇది మంచు కాదు, చలి కాదు, ప్రకృతి రాసినటువంటి ఒక అద్భుతమైన గీతం, ఒక మౌన గీతం. ఆ స్నోఫాల్ పడుతున్నప్పుడు మౌనంగానే ఉంటుంది, తర్వాత మౌనంగానే ఉంటుంది. అసలు స్నోఫాల్ ని వర్ణించటం ఎవరి వల్ల కాదా అనిపిస్తుందండి నాకైతే. ఒక్క మాట చెప్పనా అండి, ఇదే స్నోఫాల్ ని రాత్రి చూస్తే ఇంకా బాగుంటుందండి. ఏంటి ఆకాశం నెమ్మదిగా తన కలలను వదులుకొని మంచు రూపంలో భూమిపై వచ్చి పడిందా ఏంటి అనిపిస్తుంది. చెట్లయితే తెల్లని జాబిల్లి తాకినట్టు నిలబడి మౌనంగా నవ్వినట్లు అనిపిస్తాయి. రోడ్లు ఎవ్వరూ నడవని గీతల్లా మారి కాలం వేసిన అడుగులను దాచుకున్నాయా ఏంటి అనిపిస్తాయి. ఇక ఇళ్ల పైకప్పుల విషయానికి వస్తే అవి మనకి చిన్న చిన్న కథల్ని కప్పుకొని మంచు దుప్పట్లు తీయగా నిద్రపోతున్నాయి అనిపిస్తది. దీపాల కాంతిలో జారే మంచు నక్షత్రాల్లా మెరుస్తూ భూమికి ఆకాశాన్ని దగ్గర చేసిందా ఏంటి అనిపిస్తది తెలుసా అండి. ఆ క్షణంలో గాలి కూడా మెల్లగా నడుస్తుంది. ప్రపంచం ఒక పాటలా మారుతుంది. మంచు అంటే చలి కాదు, మనసును తాకే ఒక నిశ్శబ్దమైనటువంటి సంగీతం. అసలు ఆ మంచుని వర్ణించటం నా వల్ల అయితే కావటం లేదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.